నమస్తే ఫ్రెండ్స్. ఊహించుకోండి, రేపు ఉదయం మీరు నిద్రలేచేసరికి టీవీలో వరల్డ్ వార్ 3 స్టార్టెడ్ అనే బ్రేకింగ్ న్యూస్ వస్తే గుండె ఆగిపోతుంది కదా. కాని దురదృష్టవశాత్తు మనం ఆ పరిస్థితికి చాలా దగ్గరగా ఉన్నాం. ఉక్రెయిన్, ఇజ్రాయెల్ యుద్ధాలు ఒక ఎత్తైతే ఇప్పుడు దక్షిణ అమెరికాలోని వెనిజులా కేంద్రంగా జరుగుతున్న పరిణామాలు ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. వెనిజులా ఒకప్పుడు స్వర్గం, ప్రపంచంలోనే అత్యధిక ఆయిల్ నిల్వలు ఉన్న దేశం. సౌదీ అరేబియా కంటే ఎక్కువ చమురు వారి కాళ్ల కింద ఉంది. కాని అక్కడ ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఎందుకు? దీనికి సమాధానం ఒక్కటే: పవర్ పాలిటిక్స్. ఇప్పుడు అమెరికా, ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ టీం వెనిజులా ప్రెసిడెంట్ మదురో పాలనను అంతం చేయడానికి సిద్ధమైంది. దీన్నే రిజీమ్ చేంజ్ అంటున్నారు. ఈ యుద్ధం వెనుక ఉన్న అసలు సీక్రెట్స్, రష్యా ప్లాన్ మరియు ఇది మన ఇండియాపై ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకునే ముందు ఇలాంటి డీప్ జియోపొలిటికల్ ఎనాలిసిస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అప్పుడే ప్రపంచం ఏ మూల ఏ ప్రమాదం పొంచి ఉందో నేను మీకు చెప్పగలను. ప్లీజ్ డూ ఇట్ నౌ. అమెరికా ప్లాన్ చాలా క్లియర్గా ఉంది. ఎరిక్ ప్రిన్స్ అనే ఒక ప్రైవేట్ ఆర్మీ హెడ్ మాకు కొంత డబ్బు ఇవ్వండి, వెనిజులా ప్రభుత్వాన్ని కూల్చేస్తాం అని ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు ట్రంప్ పాలసీలు కూడా దీనికి ఊతమిస్తున్నాయి. అమెరికా పెరట్లో రష్యా, చైనా పెత్తనం ఏంటి అనేది వారి వాదన. అందుకే యా కాసి వెనిజులా, వెనిజులా విముక్తి దగ్గర్లోనే ఉంది అనే క్యాంపెయిన్ని అమెరికా సపోర్ట్ చేస్తోంది. అంటే డైరెక్ట్ వార్ కాకుండా కిరాయి సైనికులతో వెనిజులాను ఆక్రమించుకోవడం. కానీ కథలో ట్విస్ట్ ఇక్కడే ఉంది. వెనిజులా ఒంటరిది కాదు. వ్లాదిమిర్ పుతిన్ రంగంలోకి దిగారు. వెనిజులా జోలికి వస్తే అది రష్యాపై దాడిగానే భావిస్తాం అని మాస్కో వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే రష్యాకు చెందిన న్యూక్లియర్ బాంబర్ విమానాలు, యుద్ధ నౌకలు కరేబియన్ సముద్రంలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకవేళ అమెరికా బలగాలు వెనిజులాలో అడుగుపెట్టేతే రష్యా మిసైల్స్ అమెరికా సిటీల వైపు తిరిగే ప్రమాదముంది. ఇది కేవలం 2 దేశాల గొడవ కాదు. వెనిజులాలో యుద్ధం మొదలైతే ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. గల్ఫ్ దేశాలు ఇన్వాల్వ్ అవుతాయి. నాటో రంగంలోకి దిగుతుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుంది. మనం పెట్రోల్ కోసం కాదు, మంచినీళ్ల కోసం కొట్టుకునే రోజులు వస్తాయి. చివరగా ఒక ప్రశ్న మిమ్మల్ని వెంటాడాలి. భూమి లోపల ఉన్న నల్లటి చమురు కోసం భూమి పైన ఉన్న ఎర్రటి రక్తాన్ని చిందించడం న్యాయమేనా? 1 లీటర్ పెట్రోల్ విలువ ఒక మనిషి ప్రాణం కంటే ఎక్కువైపోయిందా? కమెంట్స్లో మీ అభిప్రాయం చెప్పండి. జై హింద్.